తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళొక ప్రకటన భారీ బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మీరు ఇక్కడ వీడియోలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల ఇస్తున్నటువంటి 2016 రూపాయల పెన్షన్ డబ్బులను 4016 రూపాయల కిందికి, ఇక ఎవరైతే 4016 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ గ్రీన్ సిగ్నల్ మరియు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు తిరిగి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం కింద డబ్బుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మీకోసం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితేనే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన పూర్తి సమాచారం అనేది మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్నదాకా విడుదల చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఇప్పటివరకు ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారికి తిరిగి ఆ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు విడుదల చేసేందుకు భారీ బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మనకి కట్ అయినటువంటి పెన్షన్లు, పోయిన నెలలో జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు మీకు జమ అవుతాయా లేదా, ఇంకా పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు పూర్తి సమాచారం అనేది అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. వీడియోని చాలామంది డైలీ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను ప్రకటించింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే ప్రతి నెల 2000 రూపాయలు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ వివిధ రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, వికలాంగులకైతే 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, ఇక మిగతా 2000 రూపాయల పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ 4000 రూపాయల పెన్షన్ డబ్బులు. ఇక దీంతో పాటుగా ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఈ నవంబర్ నెలలో విడుదల చేయకుండా డిసెంబర్ నెల ఈ 2025 చివరి నెలలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఇక 2026లోకి వెళ్ళేటప్పుడు కొత్త పెన్షన్ డబ్బులతో పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్తలు అనేది, గుడ్ న్యూస్ అనేది తెలిపాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అనేది చేసుకోవడం అయితే జరిగిందంట. ఇక దీనికోసం కూడా నిధుల సర్దుబాటు, బడ్జెట్ అనేది కూడా భారీ ఎత్తున సమకూర్చాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ రెండు కొత్త పథకాలని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం. ఇక దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.